ప్రియులారా, అందరికీ మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీకోసం, మీ కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రియులారా, మరి ఈరోజు క్రీస్తు పునరుత్థానంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలని గురించి మనము వాక్యాన్ని ధ్యానిస్తాము. మొట్టమొదటిగా, క్రీస్తు పునరుత్థానం అనేది సువార్తకు మూలం, క్రైస్తవ విశ్వాసానికి మూలం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తు పునరుత్థానుడు కాకపోతే క్రైస్తవ విశ్వాసం ఇంకా లేదు. ఇక క్రైస్తవ విశ్వాసమే లేనప్పుడు సువార్త లేదు. కాబట్టి మన జీవితాలలో, ముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో నిరీక్షణ అనేది అంశము చాలా గొప్పది. ఆ నిరీక్షణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే లేఖనములు చాలా స్పష్టముగా చెప్పే మాటలు ఏమంటే ప్రభువు రాకడ ఉంది. రెండో అంశం ఏమంటే నిత్యజీవం అన్న వాగ్దానం ఉంది. క్రీస్తు పునరుత్థానం వల్ల మనకు అది కనపరచబడింది, ఇవ్వబడింది. ఇది మనము చాలా స్పష్టముగా విశ్వసించాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా మన జీవితాలలో. ఎందుకంటే ఆ నిరీక్షణ లేకుండా మనము క్రైస్తవ విశ్వాసాన్ని చూపించలేము సమాజానికి. అలాగే ప్రభు రాకడ, రెండో రాకడ ఒకవేళ లేట్ అయినా కానీ మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళాల్సిన స్థితి ఉంది. ఇప్పుడు ప్రభు రెండో రాకడ ఉంది. కాకపోతే మన ఆయుష్కాలం ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు అధిక బలం అంటే అని వాక్యంలో చెప్పబడుతుంది. లేదు, ఇంకొద్దిగా శక్తి కలిగిన వాళ్ళు ఉంటే 100 ఏళ్ళు బతకచ్చు. వెరీ రేర్ అకేషన్ కదా. కాబట్టి ఈ పరిస్థితులలో మనము ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తామన్నది మనకు తెలియదు. అలాగే ప్రభు రాకడ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. మనం వెళ్ళేది ఖచ్చితం, అది మనకు తెలుసు. కాబట్టి ఈ పునరుత్థాన సంబంధమైనటువంటి ఫలము ఏమంటే నిరీక్షణ ఫస్ట్. మరి ఈరోజు మరి 7 అంశాలు మనం చూస్తాం. సువార్త ప్రకటనకు మూలాధారం ఒకటి ఉంది. ఏమంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. 1 కొరింథీ 15:14 పౌలు గారు ప్రవచిస్తున్నాడు, చెప్తున్నాడు. ఆయన ఏమంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎక్కడ చూసినట్టు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కడ ఆయన ఎన్కౌంటర్ అయినాడో లేదో కానీ వాక్యంలో మాత్రం లేదు. కానీ ఆయన ప్రభువుని ఎన్కౌంటర్ అయింది మాత్రము పునరుత్థాన సంబంధమైనటువంటి యేసుగా చూశాడు. అంటే యేసే క్రీస్తుగా చూశాడు. పౌలు క్రీస్తుని నమ్ముతాడు ఆయన. కానీ యేసే క్రీస్తు అంటే నమ్మలేదు. అందుకే ప్రభువు ఆయన్ని సంధించినప్పుడు నువ్వు నన్ను హింసిస్తున్న యేసును అంటాడు. సో యేసే క్రీస్తుని ఆయన తెలుసుకోగలిగినాడు. కాబట్టి అంత గొప్ప నిరీక్షణకు ఆధారమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచి ఆయన లోకంలో దేవుణ్ణి మహిమపరిచినాడు. ఆయన సాక్ష్యం చేత నడిపించినాడు చాలామందిని. కాబట్టి సువార్త ప్రకటనకు బేస్ ఏమంటే మొట్టమొదటిది పునరుత్థానం. మరి ఆ పునరుత్థానం వల్ల మనకేం కలిగింది అనేది మనము సమాజానికి చూపించాలి సువార్తను చెప్పేటప్పుడు.
బ్రో, సువార్తను నువ్వు ఇది చెప్తున్నావు అంటే నేను ఇలా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి స్థితి రావాలా. ఈరోజు సమాజాన్ని పట్టి పీడించేటివి కొన్ని ఉన్నాయి, రుగ్మతలు. మొట్టమొదటిది ఏమంటే డబ్బు, చెడుదనం. ఈరోజు చూస్తూ ఉంటే చెడుదనం విపరీతంగా ఉంది. చెడు ద్వారా మనుషులు సంపాదిస్తున్నారు. ఎక్కడ చెడుతనం ఉందో అక్కడ ఏముంటుందంటే అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది. అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈరోజు చూడండి, లంచం తీసుకోవాలంటే వాస్తవాలు చెప్తే ఎవడని ఇస్తారా? లేనిపోనేటివి చెప్తాడు. పై ఆఫీసర్కి ఇవ్వాలా, వాడికి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, మా ఖర్చులు ఉంటాయి, ఏందేందో చెప్తాడు కదా. ఇది విజయవాడ పంపించాలి అప్రూవల్కు, మేము అప్రూవల్ తెచ్చుకోవాలా, మళ్ళీ అక్కడ ఖర్చులు ఉంటాయి హెడ్ క్వార్టర్లో, ఏదేందో చెప్తాడు పాపం వాడి యొక్క అమాయకత్వాన్ని బట్టి. ప్రియులారా, మరి ఇది డబ్బు అనేది చెడు నుంచే ప్రారంభమవుతుంది, అబద్ధం నుంచి వస్తుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని మేము కలిగి లేము అనేది నీలో ఉన్న పునరుత్థాన శక్తిని నువ్వు చూపించాలి. నీలో క్రీస్తు, లేపబడిన క్రీస్తును నువ్వు విశ్వసిస్తున్నావు. ఆయన శక్తి నీలో ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు చెప్పాలంటే ఏమంటే అబద్ధం అనేది చెడుదనం. ఆ చెడుదనాన్ని మేము దూరంగా ఉంటున్నాం. ఆ చెడుదనం మా మీద ఏమి ప్రభావం చూపించడం లేదని చూపించాలా. అప్పుడే వాళ్ళు విశ్వసిస్తారు. ఎవడైనా సరే సువార్తకు శక్తి ఉంటుంది. ఇక రెండోది 1 కొరింథీ 15:14 చూడండి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు. ఫస్ట్ది ఏమంటున్నాడు? అసలు ప్రకటించడమే తప్పు అంటున్నాడు. రెండోది మీ విశ్వాసము వ్యర్థము. ఏమి లేదు ఇంకా ఆయన లేకపోతే. ఈరోజు సమాజంలో చెప్పాను కదా, డబ్బు అనేది విపరీతంగా మనిషిని పీడిస్తుంది. త్వరగా మేము త్వరగా సౌకర్యమైపోవాలని అనుకుంటున్నారు. అడ్డగోలుగా పనిచేస్తున్నారు. రెండో అంశం ఏమంటే, ఒక రుగ్మత, సాంఘిక రుగ్మత ఒకటి నడుస్తుంది. ఏమంటే విడాకులు. ఇళ్లలో విడాకులు ఎక్కువైపోయినాయండి. భార్యాభర్తల మధ్య విడాకులు, కొట్లాటలు, అక్రమ సంబంధాలు, కొత్తగా పెళ్లి చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. కోర్టులలో చూస్తే 1980 ఆ ప్రాంతంలో, మొన్న ఒకసారి అడ్వకేట్ ఒకసారి చెప్తున్నాడు నాకు. ఏమంటే 1980 ఆ ప్రాంతంలో విడాకుల కేసులు జిల్లా కోర్టులలో మొత్తము జిల్లాకంతా కలిపి 3-4 ఉండేటివి ఉంటాం. 4 సెన్సస్ ఎత్తుకుంటే. ఈరోజు సంవత్సరానికి దగ్గర 1000 కేసుల పైన ఉన్నాయంట. 1000-1200 కేసులు నడుస్తున్నాయంట. ఏది విడాకుల కోసం వచ్చేది. అంటే భార్యాభర్తల మధ్య వాళ్లకు కుటుంబ విలువల గురించి తెలియదు. పెళ్లి ఎందుకు చేసుకున్నామో తెలియదు. పెళ్లికి ఎందుకు విడిపోతున్నామో తెలియదు. ఇది చాలా విచారించదగ్గ విషయం. కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. దీనివల్ల కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయండి నిజంగా. కాబట్టి ఈరోజు పునరుత్థాన శక్తి కలిగినటువంటి క్రైస్తవులు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్. పిల్లల్లో మరి అట్లాంటి నీతి లేకుండా పోయింది. వాళ్ళు తనలు చేసేట్టే మనము చేస్తున్నాం. దానివల్ల ఏమొచ్చింది నీకు? కాబట్టి అందుకే వాళ్ళు చెప్పేది ఏమంటే మీ విశ్వాసం వ్యర్థం. మనలో అటువంటి పునరుత్థాన శక్తి క్రియ చేయకుండా బిహేవ్ చేయడం అనేది విశ్వాసం వ్యర్థం అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు లేచిన యేసుక్రీస్తుని మనం విశ్వసించినప్పుడు, ఆయన్ని ధరించుకునేప్పుడు ఈ రుగ్మతల నుంచి మనం దూరంగా ఉండాలా. చాలా కష్టం, ఇది చెప్పేంత ఈజీ కాదు. మూడోది పాప క్షమాపణకు మూలాధారమైంది. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉండారు అని 1 కొరింథీ
15-17లో చెప్తున్నాడు పౌలు. కాబట్టి పాపం అంటే ఏంటి? అతిక్రమమే. ఒక సిస్టమ్ నుంచి బయటకు వచ్చేయడం. మనిషికి ఒక సిస్టమ్ ఉంది, ఏమంటే చెడుతనం చేయకూడదు. మన ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు బాగా ఉండాలి. కాబట్టి ఈరోజు అతిక్రమం చేసి మనము సమాజం అంతా అట్లే ఉంది, చెడుతనంలో ఉంది. అది ప్రతి మనిషి కూడా ట్రాక్ తప్పిపోయినాడు. కానీ క్రైస్తవుడు అనేవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు ఎట్లుండాలా? బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు పాపము చేయకూడదు, అతిక్రమం చేయకూడదు. ఏదైనా కావచ్చు అది. చట్టము ఏదైతే తప్పని చెప్పిందో అలాగే సామాజికం ఏదైతే చెప్తాందో చట్టం తప్పని అది చేయకూడదు. ఈరోజు వ్యభిచరించకూడదు అనేది ఉంది. కానీ కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళిద్దరు విల్ఫుల్ మీద చేసుకోవచ్చు, వాళ్ళు ఏమో విల్ఫుల్గా వాళ్ళు అక్రమంగా ఉండవచ్చని వాళ్ళు కోర్టు చెప్పేసింది. అది తప్పు కాదని. కానీ వివాహం చేసుకున్నాక నువ్వు వ్యభిచరించకూడదు. అడల్ట్రేషన్ ఇస్ రాంగ్. ప్రియులారా, మరి మన రక్షణకు మూలాధారమైంది ఇంకొకటి, క్రీస్తు లేపబడి ఉండని ఎడల క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అంటున్నాడు. చూడండి 1 కొరింథీ 15-18. పౌలు చెప్తున్న మాటలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయంటే, నశించిపోయింటారు క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు. ఈరోజు మనకు మరణం లేదు, మరణం వెళ్ళిపోయింది. మరణం వెళ్ళిపోయినప్పుడు మరణం ప్లేస్లో ఏమొచ్చింది? జీవం వచ్చింది. మంచిది. మన శరీరంలో, మన ఆత్మలో జీవం వచ్చింది. మన ఆత్మ వెలిగించబడింది. మన మనస్సుకు చక్కటి జ్ఞానం అందుతుంది. ఆ జ్ఞానం శరీరాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. సంతోషం. కానీ ఈ ఆత్మ ఏదో ఒక దినము ఈ శరీరాన్ని వదలాల. 70 సంవత్సరాలు, లేకుంటే 80 సంవత్సరాలు, 85 లేదంటే అధిక బలం ఉంటే వదలాలి. వదిలినాక ఇక్కడ ఆత్మ ఏమవుతుంది? జీవములో ఉంటుంది. క్రీస్తునందు నిద్రించిన వారు క్రీస్తులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆ జీవములో, ఆ మహా వెలుగులో అది ఐక్యత పొంది ఉంటుంది. అది లేని పక్షంలో ఏమి పరిస్థితి? చీకట్లో, తీర్పులో ఉంటుంది. అంతే, 2 అంశాలు. కాబట్టి ఇటువంటి ఆత్మను కలిగిన నువ్వు, వెలిగించబడిన నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి నిరీక్షణ ఉంది మనకు చాలా గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ చాలా గొప్పది. అందుకే పౌలు చెప్తున్నా 1 కొరింథీ 15-19 ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము కదా. ఈ జీవితకాలం మట్టుకే మనము నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందము అంటున్నాడు. చూడండి, ఈ నిరీక్షణ అనేది, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసము వాళ్ళకి నిరీక్షణ ఏంటి? ఆ పిల్లల జీవితం నిరీక్షణ. ఒకరోజు ఆ పిల్లలు బాగా చదువుకొని చక్కగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు అన్నది నిరీక్షణ. వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉంటాయనేది నిరీక్షణ. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారండి, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. పాపం పొద్దున్నే లేచి ఒళ్ళు బాగాలేకుండా తల్లి పాపం ఏం చేస్తుంది? క్యారియర్ కట్టిస్తుంది పిల్లలకు, ఆటో ఎక్కిస్తాడు, పిల్లల్ని ఎత్తుకుపోయి ఆటోలో కూర్చోబెట్టి పంపిస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం క్యారియర్ కావాలంటే పాపం అదే పనిగా ఆటో తీసుకొని పోతుంది. ఆమె కష్టమైన, నష్టమైన పిల్లల కోసము తాపత్రయపడుతూ ఉంటారు కదా. ఈరోజు ఈ నిరీక్షణ ఏం చెప్తున్నాడు పౌలు? ఏం చెప్తున్నాడు? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతే, నిజమే, ఈ జీవితకాలం మట్టుకే. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు వాళ్ళు ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షిస్తున్నారు. చనిపోయాక లేదు కదా, పిల్లల మీద నిరీక్షణ ఏముంది ఇంకా. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఆయన.
ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షించిన ఎడల మనంత పనికి వాళ్ళు లేరు. అంటే ఈ జీవితము తర్వాత ఇంకొకటి ఉంది రా నాయన అనేది చెప్తున్నాడు. నీ నిరీక్షణ జీవితకాలంలో ఉంటే ఇంకొకటి ఉంది. నువ్వు కేవలం ఇది ఏదో ఇక్కడ ఉన్నంత వరకే దేవుడు అనుకుంటే దానంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదని చెప్తున్నాడు. కాబట్టి నిరీక్షణ అనేది చాలా గొప్పది మనకు. ఆ రోజు చూసుకుంటే మన సాక్ష్యానికి మూలాధారం అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చినారంట. అపోస్తుల కార్యములు 4:33 చెప్తారు. సాక్ష్యం ఇది చాలా మూలాధారం. ఈ 7 అంశాల్లో సాక్ష్యం అనేది చాలా మూలాధారం. ఇది లేకుండా నువ్వేమి చెప్పలేవు. ఇది లేకుండా ఒక క్రైస్తవుడు డెడ్ ఫెలో, మరణంలో ఉన్నాడు. వాడు ఈజ్ ఎ డెడ్ ఫెలో. సాక్ష్యం లేని క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే కాదు, వాడు ఒక పనికి మాలినవాడు. వాడు ఐఎమ్ టెలింగ్ యూ. ఈ సాక్ష్యాన్ని నువ్వు కనపరచలేకపోతే నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడివే కాదు. నీకు నిత్య జీవం లేదు, ఏం లేదు. నిత్య నరకానికి తప్ప నీకేం లేదు. మహా అయితే నీకు పెట్టే భూస్థాపన జరగచ్చు, ఆదరణ కూడికి జరగచ్చు, బాగా భోజనాలు, పాస్టర్ గారికి కానుక, ఇవన్నీ జరుగుతాయి. ప్రభువునందు నిద్రించి రాసుకోవచ్చు, మంచి పోరాడినాడని కూడా రాసుకోవచ్చు. అటువంటి వర్డ్స్ అన్నీ చెల్లిపోతాయి. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, అది జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు చాలా ఆషామాషిగా బిహేవ్ చేస్తున్నారు క్రైస్తవులు బయట. కరెక్ట్ కాదు అదంతా. కాబట్టి సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని వాళ్ళు సమాజానికి చూపించినారు. ఈరోజు నువ్వు చెప్పుకోగలమా బయట? పక్కనోడికి చెప్పము క్రైస్తవులమేమని. యేసుప్రభుని మేము ఆరాధించే వాళ్ళము, యేసుప్రభుని దేవుడిగా కలిగిన జనం మేము అని నువ్వు చెప్పగలవా? ఏమీ చెప్పరు. చెప్తాను కదా, 4 గోడల మధ్య కూర్చొని తప్పట్లు కొట్టుకోవడానికి కాదు క్రైస్తవం అంటే. 4 గోడల మధ్య కూర్చొని తప్పట్లు కొట్టుకొని వాళ్ళకి సాక్ష్యం చెప్పుకుంటూ ఇలాంటి ఇది కాదు క్రైస్తవము చేయాల్సింది. సమాజంలో నువ్వు ఆత్మను కలిగిన వాడివి ఎలా ఉన్నావు, వాళ్ళని మనం ప్రశ్నిస్తున్నాం. అనేజనుల్ని వాళ్ళు ఇది తప్పండి అని, వాళ్ళు ఆచరించేదాన్ని తప్పని మనం ప్రశ్నిస్తున్నామండి. తప్పని నువ్వు చెప్పినప్పుడు రైట్ ఏది? రైట్ ఏది? వాళ్ళు అదే అడుగుతున్నారు. రైట్ ఏదిరా? రైట్ ఏది చెప్పు నువ్వు అని అడుగుతున్నారు. నువ్వు రైట్ ఇది అన్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? నా ప్రియులారా, ఇలాంటి ఒక క్యారెక్టర్స్ పెట్టుకున్నామంటే నీచంగా చెప్పాలంటే ఇంకా ఓపెన్గా బఫూన్ క్యారెక్టర్. నవ్వుతారు, నవ్వేది కాదు. సమాజం విర్లెంట్గా మన మీదకి వస్తారు. కాబట్టి ఇది రైట్ అన్నప్పుడు రైట్ లెవెల్ చూపించాలి. నువ్వు ఆ రైట్ లెవెల్ చూపించాలా, క్రమాన్ని చూపించాలా. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానం ఎంత గొప్పది చూడండి. లాస్ట్ది ఏమంటే ప్రవచనాలకు మూలాధారం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనాన్ని మనము రుజువర్తనం చేయాలి. ఆయన 3వ రోజు లేస్తానన్నది ముందుగానే చెప్పబడింది. ఆయన లేచినాడు. ఆయన లేచిన దానివల్ల నాకేమొచ్చింది? సమాజంలో అందరికీ తెలుసు యేసు ప్రభువు అనే ఒక గొప్ప వ్యక్తి వచ్చినాడు. హిందువులంతా కూడా, హిందువులే కాదు పాపం అన్ని జనులంతా నమ్మేది ఒకటే. ప్రపంచం అంతా తెలిసింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకంటే బ్రిటిషర్సు వాళ్ళు చేసిన మిషన్ వర్క్ వల్ల ప్రపంచమంతా యేసుక్రీస్తు నామము వెళ్ళిపోయింది. రష్యాలో కూడా నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు. ఏమని? రష్యాలో కూడా చెప్పచ్చు. ఏమంటే ప్రభు అయిన రక్షకుడు ఎవరు, లోకరక్షకుడు ఎవరు అని రష్యాలో అంత పిల్లోడిని అడిగినా కానీ వాళ్ళు ఆ పిల్లోడు చెప్తాడు యేసుక్రీస్తు అని. కానీ పునరుత్థానం వల్ల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు.
వాళ్ళు కూడా నమ్ముతున్నారు పునరుత్థానాన్ని. ఆయన మహానుభావుడు తిరిగి లేచినాడని వాళ్ళు నమ్ముతున్నారండి. నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ పునరుత్థానం వల్ల మనకేం లభించింది, సర్వమానవాళికి ఏం లభించింది అన్న విషయం ఇంకా ఎవరికి పోలేదు. సువార్తకు మూలమైన పునరుత్థాన ఫలము రియలీ ప్రపంచానికి తెలియదు. నా ప్రియులారా, ఈరోజు మీకందరికీ నేను చెప్తున్న మాట ఏమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ఫలం, ఆయన మరణం పొందినాడు, పాపక్షమాపణ జరిగింది, ప్రాయచిత్తం జరిగింది, మరణం వెళ్ళిపోయింది, మనుషుల నుంచి జీవం వచ్చింది. ఆ జీవం వల్ల మనిషి నిద్రిస్తున్నాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా లేచినారో అలా లేచేటువంటి అద్భుతమైనటువంటి ఒక దినాన్ని మనకు ఇచ్చినాడు. ఆ నిరీక్షణ అనేది ప్రతి మనిషి కలిగి ఈ లోకంలో తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించాలన్నది మనము చూపించాలా, చెప్పడం కాదు, చూపించాలా. ఆ పునరుత్థానానికి శక్తికి మూలమైనటువంటి ఆత్మ మనలో ఎంత క్రియాశీలకం చేస్తుంది అనేది మనం చూపించాలా. ఆ చూపించాలంటే దానికి బేస్ ఒకటే, సాక్ష్యం. ఫస్ట్ నీ యొక్క సాక్ష్యం, టెస్టిమోనీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సొసైటీ. ఎవడైనా కానీ చెప్తున్నాను, ఉద్యోగస్తుడైతే లంచం తీసుకోకూడదు. లంచం అంటే ఉర్రూతలవుతుంది లోకము. ప్రతి ఒక్కడు లంచాలు తీసుకొని బతుకుతున్నారు. లంచం తీసుకోకూడదు. ఇంట్లో ప్రతి కుటుంబంలో డైవర్సులు జరగకూడదు. ఈరోజు మీకు చెప్తున్నాను, కుటుంబాల్లో ఆడోళ్ళు ఆధిపత్యం చేస్తున్నారు చాలా చోట్ల. సమాజం అంతా ఈరోజు అట్టుడిగిపోతుంది వీళ్ళ వల్ల. అలాంటివి ఉండకూడదు. భర్తకు లోబడి మంచితనాన్ని చూపించే స్త్రీగా చూపించాలి నువ్వు. తల్లిదండ్రులను ఎత్తుకుపోయి హాస్టల్స్లో పడేస్తున్నారు ఇతరులు. వాళ్ళలా ఉండకూడదు. తల్లిదండ్రులను సన్మానించే విధంగా ఉండాలి మనం. అబద్ధములు చెప్పకూడదు. మంచితనాన్ని ప్రమోట్ చేయాలా. మందు కొట్టడము, తాగడము, తందనాలాడము ఇలాంటివి క్రైస్తవులుగా చేయకూడదు. మద్యపానం. ఈ శరీరము దేవుని దేహము ఆలయం అని చెప్పబడుతుంది కదా. ఈ ఆలయాన్ని నువ్వు దాన్ని చూపిస్తున్నావు, ఎలా కాపాడుకుంటున్నావు అనేది నువ్వు చూపించాలా. ఇది పునరుత్థాన శక్తికి మూలం. నీలో ఆత్మ, ఆ పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తి గల ఆత్మ నీలో క్రియాశీలకమైనటువంటి కార్యం చేస్తాందని సమాజానికి నువ్వు చూపించాల. అది విషయం. సాక్ష్యం అంటే అదే. ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే చిన్న విషయం చెప్తాను. నాకు కాలేజ్ లైఫ్లోనే బాగా సిగరెట్ల అలవాటు, తాగుడు వచ్చింది బాగా. డిపార్ట్మెంట్లో కూడా బాగా తాగేవాడిని. అన్నీ ఉన్నాయి, నీచంగా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నాలో ఆ కార్యం చేస్తుంది. ఆత్మ ఉంది, రుజువర్తనం చెయ్యి. నాలో ఉందన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను చూసిందో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొలీగ్స్ అంతా కూడా చూశారో, కొలీగ్స్, సబార్డినేట్స్ ఎవరైనా కానీ కొత్త జీవితాన్ని, ఆ పునరుత్థాన సంబంధమైన జీవితాన్ని, నూతన సృష్టి అనుభవాన్ని వాళ్ళకు చూపించాలి. అప్పుడే వాళ్ళు ఆలోచన చేస్తారు వాళ్ళ మనసులో. ఆ ఆలోచన ఏం చేస్తుందంటే రక్షణ వైపు నడిపిస్తుంది. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు. వాడు ఆలోచిస్తే చాలు, దేవుడు కార్యం చేస్తాడు ఏదో ఒక సమయంలో. ఆ ఆలోచన చేయాలంటేనే బేస్ ఏమంటే సాక్ష్యం. ఆత్మఫలములో ఉన్నటువంటి ప్రేమ ముఖ్యం. క్రియాశీలకం చేసేటువంటి విశ్వాసం చాలా ముఖ్యం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునరుత్థానమైనటువంటి క్రీస్తును ధరించుకున్న మనము లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు గుణాతిశయములను మనము ఆత్మఫలముల ద్వారా, పునరుత్థాన ఫలం ద్వారా మనం సమర్పించాలా, ప్రజెంట్ చేయాలా. ఇది గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మన జీవితాలలో పునరుత్థానమైనటువంటి క్రీస్తును మనము, ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ప్రతిబింబించేటువంటి వ్యక్తిత్వాలతో జీవిస్తూ అనేకులను ఆలోచింప చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో
కోరుకుంటున్నాను. మరి చెప్పబడిన ఈ వాక్యము నూరంతలుగా మీ హృదయాల్లో ఫలించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.